నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అమావాస్య, అధిక అమావాస్య మరి ఎప్పుడు చేసుకోవాలి అనే సంశయం అయితే ఖచ్చితంగా ఉందండి. అయితే పౌర్ణమి అమావాస్య తిథులు రాత్రి వేళల్లో ఉండాలని కూడా ప్రామాణికంగా చెప్తూ ఉంటారు. మరి ఎప్పుడు చేసుకోవాలి? ఆదివారం అమావాస్య చేసుకోవాలా? సోమవతి అమావాస్యగా చేసుకోవాలా? మీరైతే ఏం చేస్తారు? తప్పకుండా అమ్మ. ఎవరైతే ముందుగా ఈ యొక్క వీడియో చూస్తున్నారో వారు ఖచ్చితంగా కూడా ఎంతో అద్భుతమైనటువంటి వారు, అదృష్టవంతులైనటువంటి వారుగా చెప్పడం జరుగుతున్నది. ఎందుకు అనేటువంటి విషయం ఈ యొక్క వీడియో చివరిలో చెప్తాను. అద్భుతమైన విషయం ఎందుకు అనేది. సోమవతి అమావాస్య అంటే మనకు ఖచ్చితంగా కూడా అపరాహ్నం కానీ మధ్యాహ్నం సమయం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సిందే. దానికి సంబంధించినటువంటి వ్రతాలు ఉన్నవి, దానికి సంబంధించింది ఉన్నది. సో ఇది సూర్యోదయానికి అమావాస్య ఉంటున్నది. బట్ అపరాహ్న సమయానికి కావచ్చును, లేదా మనకు 8:23, 8:20 కొన్ని క్యాలెండర్లో ఒక్కొక్క రకంగా ఇస్తూ ఉన్నారు. సో ఉదయం 8:20, 8:23 వరకే అమావాస్య ఉంటుంది. తర్వాత పాడ్యమి వస్తుంది. అది మనకు నిజ జ్యేష్ఠ మాసానికి సంబంధించినటువంటి సోమవారంలోకి మనం అడుగుపెట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చేటువంటి యొక్క అధిక మాసము. ఈ 3 సంవత్సరాల తర్వాత మనం అడుగు పెట్టబోయేటువంటిది నిజ జ్యేష్ఠ మాసము. ఈ నిజ జ్యేష్ఠ మాసం ఏమిటి అంటే సోమవారం రోజు రావడం మహావిశేషము. ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది సత్యము. అదేవిధంగా ఆదివారం రోజు మనకు మధ్యాహ్నం సమయం నుంచే ఆల్రెడీ PM 12:20 12:30 ఆ PM నుంచే ప్రారంభం అయినటువంటి సందర్భము కనుక మనకు రాత్రంతా కూడా అమావాస్య ఉంటుంది. ఉదయం 8:23 వరకే ఉంటుంది. సో ఆదివారము ఎవరైతే మరణించినటువంటి వారికి వారి యొక్క పేర్లను చెప్పుకొని సాహిత్య దానాలు ఇస్తూ ఉంటారు. ఈ ఇచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా కూడా వీరు కుదిరితే అపరాహ్న సమయంలో ఆదివారం ఇచ్చింది ఉత్తమం. లేదు మేము జాబ్లోకి వెళ్ళామండి, మేము ఎక్కడికో వెళ్ళామండి, లేము అని అనుకునేటువంటి సమయంలో ఉదయాత్పురం 8 గంటల లోపు సోమవారం రోజు మరణించినటువంటి వారి యొక్క పేర్లను చెప్పుకొని సోమవారం రోజు నాడు సాహిత్య దానం ఇవ్వండి. ఇక పిండ ప్రదానాలు ఒకవేళ ఇన్ కేస్ ఇదే తిథి ఒకవేళ ఉన్నది అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ఆదివారమే జరుపుకోవాలి. మరి ఇట్టి ఆదివారము అమావాస్య కొంత మనకు ప్లస్ కొంత మైనస్ కూడా ఉంటుంది. ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఒంటరితనంగా ఫీల్ అయ్యేటువంటి వారు కావచ్చును, ఎవరికైతే వచ్చినటువంటి డబ్బు ఇలా వచ్చి ఇలా ఖర్చు అయిపోతున్నటువంటి సమయంలో కావచ్చును, అదేవిధంగా కొంతమేర రక్త సంబంధీకులే వీరికి శత్రువులుగా మారినటువంటి పరిస్థితులు కావచ్చును, పనిచేసే చోట వారి యొక్క కొలిక్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కొలిక్సే వీరికి కొంత కుట్రలు పన్నుతూ ఉన్నారు మాకు ఉద్యోగంలో అని అనుకునేటువంటి వారు కావచ్చును, అదేవిధంగా ఈఎంఐలతో ఇబ్బందులు పడేటువంటి వారు ఎవరైనా కూడా ఈరోజు ఖచ్చితంగా కూడా మీరు ఒక అద్భుతమైనటువంటి సోమవారం రోజు మనకు నిజ జ్యేష్ఠ మాసంలోకి అడుగు పెడుతున్నాం కనుక మరి భార్యాభర్తలలో కూడా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కావచ్చును. అదేవిధంగా మనకు మరొకటి దగ్గర దాకా వస్తున్నాయి, వివాహ సంబంధాలు మిస్ అయిపోతున్నాయి. ఎందుకంటే సోమవారం చంద్రునికి సంబంధించింది. మరి ఒక స్త్రీ వివాహం కావాలి అనుకుంటే ఖచ్చితంగా చంద్రునికి సంబంధించినటువంటి యోగము ఉండాలి జాతకంలో. కనుక ఇట్టి నిజ జ్యేష్ఠ మాసములో తప్పకుండా ఈశ్వరునికి రుద్రాభిషేకం జరిపించుకోండి. అది కూడా ఉదయం 8:30 నుండి 9:30 లోపు చేస్తే మహా మంచిది. కుదిరితే ఉదయం 6:30కు చేసినా ఇంకా మంచిదే. సో పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఈశ్వరునికి తప్పకుండా కూడా మనకు ఉమ్మెత్త పుష్పాలు అంటారు, ఉమ్మెంత పుష్పాలను సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా కూడా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కుదిరితే దగ్గరలో మంచి అయ్యగారు అంటే లైక్ రుద్రం చెప్పేవారు ఉన్నా, మహన్యాసపూర్వకంగా ఎవరైనా చేసేవారు ఉన్నా కూడా ఈశ్వరునికి అన్నపూజ చేసేటువంటి ప్రయత్నం చేసిన ఎడల 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క అధిక జ్యేష్ఠమాసం తదనంతరం మనం చేసేటువంటి అన్నపూజ అనేటువంటిది ఈశ్వరునికి ఇది మనకు సిరి సంపదలు కావచ్చును, అదేవిధంగా దరిద్రం నుండి విముక్తి కావచ్చును. చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, మాకు పాజిటివ్ వైబ్రేషన్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ ఈశ్వరునికి అన్నపూజ జరిపించినటువంటి వారికి మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. రైట్.
రాత్రి వేళలో ఆదివారం అమావాస్య ఎప్పుడెప్పుడు వస్తుందా అని తంత్ర సాధనలో ఉండేవాళ్ళు లేదా మంత్ర సాధనలో ఉండేవాళ్ళు చాలా ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది అని వింటూ ఉంటామండి. మరి ఆదివారం రాత్రి అమావాస్య పూర్తిగా ఉంది కాబట్టి అటు అమ్మవారి ఆరాధన ఈవెన్ లలితా సహస్రనామాన్ని కూడా విశేషంగా చదువుకుంటూ ఉంటారు. సో రాత్రి వేళల్లో చదువుకునే విధానం ఏదైనా చెప్పండి, లేదా ఏదైనా దీపారాధన కానీ చేసుకుని ఆ విధానం ఏదైనా చెప్పండి. తప్పకుండా అమ్మ, ఖచ్చితంగా మీరు ఒకవేళ విధానము అంటే కొంత బియ్యాన్ని తీసుకొని అందులో కుంకుమను యాడ్ చేసి వాటిని రక్త అక్షితలుగా చేయాలి. ఎరుపు రంగులో ఉండేటువంటి అక్షితలుగా చేసి మీరు సుమారుగా 8:40 నుండి 9:40కి కుదిరితే కాళీ అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి. మనసులో అమ్మవారిని స్మరించుకోండి. కాళికాయే నమః కానీ కాళీమాతయే నమః అని కానీ మనసులో స్మరణ చేసుకోవచ్చును, తప్పు లేదు. అమ్మవారి యొక్క ఆరాధన చేసేటువంటి వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ యొక్క అక్షితలను మనము చేతిలో పట్టుకొని అమ్మవారి యొక్క సాధనను చేసి శత్రువులు ఉన్నారు, లేదా నరఘోష ఉన్నది, లేదా మాకు దరిద్రం ఉన్నది ఇలా అనుకునేటువంటి వారు మీ ఇంటి వెనకాల సైడ్గా వాటిని విసిరేయండి. మరి వేరే ఇల్లు ఉంది, ఇంటి మీద పడుతుంది, లేదా వేరే ఇంకేదైనా ఉంది అని అనుకునేటువంటి క్రమంలో మెల్లగా వెళ్ళి అక్కడ పెట్టేసి రండి. పక్కన ఇంటి వెనకాల సైడు ఒకవేళ ఖాళీ ప్లేస్ ఉంది అనుకుంటే, లైక్ అంటే కొంత నిర్మానుష్యంగా ఉంది అనుకుంటే కొంత తవ్వి అందులో అక్షతలు వేసి మీరు చేయడం ద్వారా నిజంగా ఆ రోజు నుండే విశేషమైనటువంటి నిద్ర కానీ ప్రశాంతమైన వాతావరణం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ అమావాస్య కూడా ఉంది కనుక ఈరోజు పిల్లలలో కొంత దడుచుకుంటున్నారు, భయపడుతున్నారు, ఉలిక్కి పడుతున్నారు, నిద్రలో పళ్ళు కొరుకుతున్నారు పిల్లలు, ఇప్పటికీ పక్క దడుపుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఇలాంటి వారు ఖచ్చితంగా కూడా మీ పిల్లలపై నుండి ఒక నిమ్మకాయను తిప్పండి. ఈరోజు నిమ్మ పండును చక్కగా కూడా పట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి పైనుంచి కిందికి, కింద నుంచి పైకి తెగదొడు తీసిన తర్వాత దీనిని ఏం చేస్తారంటే 3 కూడలు ఉండే చోట, 3 కూడలు ఉండేటువంటి చోట కానీ లేదా 4 కూడలు కలిసేటువంటి చోట కానీ దానిని పెట్టే ప్రయత్నం చేయండి. ఇక ఇంకా అద్భుతంగా విశేషంగా మాకే అసలు నరఘోష, నరబాధ, చెడు సంబంధిత ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఒక కోడిగుడ్డును తీసుకొని కాటుకతో బొట్టు పెట్టి దానికి 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు ఆకారంగా కాటుకతో బొట్టు పెట్టి ఎవరైతే విపరీతంగా ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారో వారి చుట్టూ కూడా తిప్పి ఓన్లీ 3 జంక్షన్ దగ్గర పెట్టండి. ఎట్లా అంటే చెట్టు మీద నుండి కాయం తెప్పడం ఎంతసేపు, 1 సెకండ్ పని. ఆ విధంగా వారి లోపల ఉన్నటువంటి చెడును తీసేస్తుంది, అంత ఈజీగా తీసేస్తుంది. సో అద్భుతమైనటువంటి ఫలితం. ఇక సోమవారం ఉదయం 8:30 తర్వాత ఇంట్లో ఉండేటువంటి నిత్యము పూజ చేసుకునేటువంటి వస్తువు మన స్వామివారి ఫోటోలు కానీ అమ్మవారి ఫోటోలు కానీ అన్నీ శుభ్రపరచుకోండి. ఉదయం 8 దాటిన తర్వాత 8:20కి మా దేవాలయంలో కూడా 8:30 తర్వాత అభిషేకాలు మొదలు పెడితే 11:30, 12 అవుతుంది అభిషేకాలు అన్నీ చేసేసరికి. కనుక ఆదివారం రాత్రి ఏమి చేయకుండా సోమవారం ఉదయం 8:30కు తప్పకుండా ఏదైనా దానం ఇచ్చుకోండి. ఎందుకంటే అధిక జ్యేష్ఠమాసం, అధిక ఫలం కనుక అధిక జ్యేష్ఠమాసంలో అభిషేకాలు పండరిపూర్లో అసలు ఒక వింత అనుభవం. నేను ఫస్ట్ టైం వెళ్ళను పండరిపూర్లో. మినిమము నాకు తిరుపతి కంటే అద్భుతం అనిపించింది అక్కడ. ఎందుకో తిరుపతిలో కూడా ఇంతమంది ఉంటారా లేదా అనిపించింది. అధిక జ్యేష్ఠమాసము ఆ క్యూ లైను కొన్ని కిలోమీటర్లు ఉన్నది. ఎండల వాళ్ళు పారాయణం చేసుకుంటూ కూర్చొని ఉన్నారు. ఆ స్ప్రింక్లర్లు పెట్టారు, అందులోంచి వాటర్ పడుతూ ఉన్నవి. కొన్ని కిలోమీటర్ల దూరము జనాలు కూర్చొని ఉన్నారు. విట్టల విట్టల పాండురంగ జపం చేసుకుంటూ కూర్చున్నారు. వారికి చెమటనా మరి ఏంది, చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని ఉన్నారు. ఎండలు ఎట్లున్నాయి, విపరీతంగా ఉన్నాయి. ఆ ఎండలలో వాళ్ళు కూర్చొని ఉన్నారు. నేను షాకు అనుకున్నా. నాకెంత మనం అక్కడ ఉండలేం కనుక ఏదో వెళ్ళినాము. అంతా హాఫ్ అన్ అవర్లో దర్శనం అయింది. చాలా అంటే వారు ఏంది అంటే పాద దర్శనం అంట, వారికి స్పర్శ దర్శనం. వారు అన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు మినిమం ఒక 1 డే
ఒక రోజున్నర వెయిటింగ్. మనకు తిరుపతిలో అంటేనేమో సపరేట్ కంపార్ట్మెంట్స్ దేని దానికి ఉంటాయి, కానీ పాపం ఇక్కడ అట్లా ఉన్నది. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది టెంపుల్ కానీ ఆ వైబ్రేషన్ కానీ. రైట్, చాలా చక్కగా వివరించారండి. ఖచ్చితంగా అమావాస్యని వినియోగించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి స్పెషల్గా వచ్చేవి, చాలా రేర్గా కూడా వచ్చేవి మన వాళ్ళు వినియోగించుకుంటారని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.